हर छोटी बड़ी खबर के लिए अनस न्यूज़ ऑफिशियल को सब्सक्राइब करें, शेयर करें, लाइक करें और बेल आइकॉन ऑन करें। और आप सभी दर्शकों को नमस्कार। యూత్ అనేది మధ్యలో డ్రగ్స్కి గాంజాకి ఇన్వాల్వ్ అయింది. దీని నుండి మీరు మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ దొరికింది పలానా ఏరియాలో గాంజా అవుతుంది, మంద అవుతుంది, ఇట్లాంటిది ఏమన్నా మీకు తెలిస్తే ఒకవేళ వందకు ఫోన్ కొట్టాలి. అదొక ఫోన్ కొట్టినందుకు మీ పేరు ఎవరు చేస్తారు? వందకు ఫోన్ కొట్టి తర్వాత ఏదైనా సరే యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే మీరు మనకి అనేది కాకుండా వందకు ఫోన్ వచ్చినా మా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తారు. ఏదైనా గొడవ అవుతున్నా సరే, యాక్సిడెంట్ అయినా సరే, ఇట్లా గాంజా మత్తు పదార్థాలు ఏది వాడుతున్నా మన పబ్లిక్కి ఎగెనెస్ట్గా ఉండే ఏ ఉన్నా సరే మీరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. మేమంటే స్టేషన్లో ఊరికే బయట ఎక్కడ పడితే అక్కడ క్రైమ్ జరిగే కానీ ఉండలేము కదా. అక్కడ మీరుంటారు పక్కన, అక్కడ మీరు అట్లా వందకు ఫోన్ చేస్తే వెంటనే మా వాళ్ళు గొడవ అయితే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంకోటి సైబర్ క్రైమ్. మధ్యలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువైతుంది. దొంగతనాలు అని ఫిజికల్గా 10,000 కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తాం అట్లా ఫేక్గా ఒక కంపెనీ పేరు మీద ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి మీ పిల్లల్ని అట్లా మోసం చేస్తుంటారు. మీ పిల్లలకు కూడా చెప్పండి. ఇంకోటి ఏంది, మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మీ ఫోన్ నెంబర్కి మీ ఫోన్కి మెసేజ్ పంపినాం, అది మాకు చెప్పండి అని బ్యాంకు నుండి ఫోన్ చేస్తారు. అట్లాంటప్పుడు మీరేంది, బ్యాంకు నుండి ఎవ్వరూ మీకు ఫోన్ చేసి నెంబర్ అనేది అడగరు, మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నట్లు అట్లా అడిగితే. అట్లా మీరేంది ఆధార్ కార్డు లింక్ చేయాలని అట్లా ఇట్లా అని ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మాయమాటలు చెప్పి ఫోన్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది పంపుతారు. అది మీరు చెప్పమని అడుగుతారు. చెప్పొద్దు ఎప్పుడు. అది చెప్పిరనుకో మీ అకౌంట్లో ఎన్ని ఉంటే అన్ని పైసలు పోతాయి. ఒకవేళ చెప్పిర్రు మీ పొరపాటు అయ్యి చెప్పిర్రు ఇంకా పోయినాయి, అప్పుడు ఏం చేయాలి, 100కు ఫోన్ చేస్తారు కదా, 100కి చేయకుండా 1930 1930 ఆ నెంబర్కి వేసిరనుకో ఆ అకౌంట్లో పడతాయిగా పైసలు. ఆ అకౌంట్ అనేది ఆ నెంబర్కి పలానా నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది ఇట్లా పైసలు పోయినాయి అని చెప్పారు అనుకోండి, ఆ అకౌంట్ ఆ ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందా, ఆ అకౌంట్ని ఏం చేస్తారు, ఆపుతారు. మళ్ళీ వేరే వాళ్ళకి పంపించకుండా. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి మెయిన్. వాళ్ళకి ఏదైనా ఇంకా ప్రాబ్లం ఏదైనా వస్తే 100కి కాల్ చేయడం కానీ ఇట్లా అకౌంట్ నుండి డబ్బులు పోతే. ఈ మధ్యలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువైంది మన దగ్గర. ఈవెన్ ఏంది ఊర్లలో కూడా వ్యాప్తించింది. ఈ సైబర్ క్రైమ్ వల్ల ఏది అనవసరంగా తెలియకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా ఏం చేయాలి, వాళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళకు ఉండాలి. అనవసరమైన ఫోన్ నెంబర్ నుండి వచ్చిన మెసేజ్లు కానీ ఇట్లా ఏదైనా కాల్స్ కానీ అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చిన కాల్స్ కానీ అటెండ్ కాకుండా ఉంటే మనం కొంచెం సేఫ్. అట్లా అటెండ్ అయితే మన డేటా అంతా మన ఫోన్లో ఉన్న డేటాతో సహా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా పోకుండా మనం అన్నోన్ కాల్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇవాళ తోడు ఏదైనా జరిగినా మీరు ఇమ్మీడియట్లీ మీ కాడ వచ్చి పోలీసులు చెప్తారా సార్? వాళ్ళు వచ్చినా సరే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే అట్లా మేము దాన్ని కొంచెం ఆపగలుగుతాం. ఇంకోటి ఏంది, మెయిన్ 100కి ఎట్లా ఫోన్ చేస్తారో 1930 అని ఉంటుంది. అలాంటి నేరాలు జరిగినప్పుడు ఆ 1930 అనే ఫోన్ నెంబర్కి చేస్తే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇట్లాంటిది అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి, మా అకౌంట్లో నుండి డబ్బులు పోయినాయి, ఫలానా నెంబర్ నుండి ఓటీపీ అడుగుతున్నారు, ఇట్లాంటి ఏ రిలేటెడ్ కేసెస్ అయినా వచ్చినాయి అనుకోండి, ఆ 1930 నెంబర్కి చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.